ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్భగవద్గీత 15 అధ్యాయంలోని 10వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో ఇలా అన్నారు: ఈ జీవుడు అనగా ఈ జీవాత్మ చెవిని, కంటిని, చర్మమును, నాలుకను, ముక్కును, మనసును ఆశ్రయించి అనగా శబ్దాది విషయములను అనుభవించుతున్నాడు. అయితే ఇది చెప్పుకునేటువంటి 10వ శ్లోకంలో ఇలా అంటున్నారు: ఈ ఆత్మను ఎవరు తెలుసుకొనగలరో, ఎవరు తెలుసుకొనలేరో వచించుతున్నారు. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి జ్ఞానచక్షుషః. ఉత్క్రామంతం అనగా ఒక శరీరముని మరి ఒక శరీరముకు బయలుదేరుతున్నవాడును, వా లేక స్థితం శరీరమందు ఉన్నవాడును, వా లేక భుంజానం విషయములను అనుభవించుతున్నవాడును, గుణాన్వితం అపి అనగా సత్వాది గుణములతో కూడిన వాడును అవు. ఏనం ఈ జీవాత్మను విమూఢాః అజ్ఞానులు నా అనుపశ్యంతి చూడజాలరు అనగా తెలుసుకొనజాలరు. జ్ఞానచక్షుషః జ్ఞాన దృష్టి గలవాడు పశ్యంతి చూస్తున్నాడు అనగా తెలుసుకుంటున్నాడు. ఒక శరీరము నుండి మరి ఒక శరీరమును బయలుదేరుతున్నవాడును, లేక శరీరము ఉన్నవాడును, లేక విషయములను అనుభవించుతున్నవాడును, సత్వాది గుణములతో కూడినవాడును ఈ జీవాత్మను అజ్ఞానులు చూడజాలరు లేదా తెలుసుకొనజాలరు. జ్ఞాన దృష్టి గలవారు మాత్రము చూస్తున్నారు అనగా తెలుసుకుంటున్నారు. అనగా ఆయా క్రియలు జరిపినప్పుడు అతనిని అజ్ఞానులు ఎరుగజాలని, జ్ఞానులు మాత్రమే ఎరుగగలరని భావింపాలి. భగవంతుడు మాకెందుకు కనిపిస్తున్నాడు అనేటువంటి అనుకులు ప్రశ్నిస్తూ ఉంటారు. దాని సమాధానము శ్రీకృష్ణమూర్తి ఈ శ్లోకంలో చెప్పారు. నీవు జ్ఞాన నేత్రమును సంపాదించినచో ఇచ్చటనే ఈ శరీరమునందే పరమాత్మ దర్శింపగలవని భగవాన్ చెప్తున్నారు. వారికై దూరమున వెతకనక్కర్లేదు. జీవుని యొక్క స్వశరీరమనే అతని కనుగొనవచ్చును. సాయిరామ్.